UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. పుష్ప 2 విడుదలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. భారీ హైప్ నెలకొన్న నేపథ్యంలో ఈ చిత్ర ఫలితంపై ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పుష్ప 2 దాదాపు 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. నార్త్ ఆడియన్స్ లో ఈ చిత్రంపై విపరీతమైన ఆసక్తి ఉంది. పుష్ప 2 బడ్జెట్ 300 కోట్లు అనుకున్నారు. షూటింగ్ ఆలస్యం కావడంతో అది దాదాపు 500 కోట్లకు చేరిందట. ఆగస్టు 15న విడుదల కావాల్సిన పుష్ప 2 డిసెంబర్కి వాయిదా పడింది. షూటింగ్ అనుకున్న టైంకి పూర్తి చేయని కారణంగా సుకుమార్పై అల్లు అర్జున్ కోప్పడ్డారని, డైరెక్టర్ హీరో మధ్య విభేదాలు తలెత్తాయంటూ పుకార్లు వినిపించాయి. పుష్ప 2 బడ్జెట్లో ఎక్కువ భాగం రెమ్యూనరేషన్ రూపంలో ఖర్చు చేశారట. లాభాల్లో వాటా అడిగిన అల్లు అర్జున్కి పుష్ప 2 ద్వారా 300 కోట్ల రెమ్యూనరేషన్ అందినట్లు కథనాలు వెలువడ్డాయి. ఇదే నిజమైతే దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోగా అల్లు అర్జున్ రికార్డులకు ఎక్కినట్లు అవుతుంది. కాగా రష్మిక మందాన సైతం భారీ మొత్తంలో చార్జ్ చేశారట. తన కెరియర్లో హైయెస్ట్ పుష్ప 2 చిత్రానికి ఆమె తీసుకున్నారట. 10 కోట్లు రష్మిక మందానకు పుష్ప 2 నిర్మాతలు రెమ్యూనరేషన్ గా చెల్లించారని సమాచారం. తన తోటి హీరోయిన్స్ ని రష్మిక అధిగమించింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పుష్ప 2కి ఫహద్ ఫాజిల్ 8 కోట్లు తీసుకున్నారట. 2021లో విడుదలైన పుష్ప పాన్ ఇండియా హిట్ నమోదు చేసింది. వరల్డ్ వైడ్ 350 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా హిందీ వర్షన్ 100 కోట్లు మ్యాజిక్ ఫిగర్ ని క్రాస్ చేసింది. అల్లు అర్జున్ కి నార్త్ లో క్రేజ్ తెచ్చిపెట్టింది. దానికి సీక్వెన్స్ లో వస్తున్న పుష్ప 2 రికార్డ్ థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. పుష్ప 2 హిందీ వర్షన్ 500 కోట్లకు పైగా వసూలు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రభాస్ అనంతరం టాలీవుడ్ నుండి నాన్ రాజమౌళి మూవీతో అల్లు అర్జున్ 1000 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.